హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం పెట్టుడు మందు విరుగుడికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది కూడా పెట్టుడు మందు విరుగుడు చెప్పమని, లేదా అసలు పెట్టుడు మందు అనేది ఉంటుందా, ఉంటే దాన్ని ఎలా పరీక్షించుకోవాలి, ఎలా తీసుకేసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను ఇంతకుముందు చాలా తీయడం జరిగిందండి. ఒకవేళ మీకు కావాలి అంటే పెట్టుడు మందు ఉందా లేదా అని డౌట్ కనుక ఉండి దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి. అందులో మీకు పెట్టుడు మందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఉంటాయి, అందులో కొన్ని చిట్కాలు కూడా ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు నేను మరొక అద్భుతమైన చిట్కా గురించి చెప్పబోతున్నాను. సో మీకు ఒకవేళ పెట్టుడు మందు పెట్టారు అని డౌట్ ఉంటే ఫస్ట్ నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ చాలా మంది కూడా బయటికి వెళ్ళి కక్కించుకుంటున్నా కూడా మాకు సమస్య క్యూర్ అవడం లేదని చాలా మంది అంటున్నారు. కొన్ని సందర్భాల్లో పెట్టుడు మందు అనేది కప్పితే పోయేది కాదండి. ఎందుకు అనంటే ఈ పెట్టుడు మందు అనేది ఎప్పుడైతే కడుపులో పెడతారో అది శరీరం అంటే లోపల ఉన్నటువంటి ప్రేగులకు ఒక పొరలాగా పేరుకుపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆకలి కానివ్వదు, జీర్ణం కానివ్వదు, మనిషికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ కానివ్వండి, విటమిన్స్ మినరల్స్ కానీ శరీరానికి అందకుండా మనిషిని బలహీనపరుస్తూ ఉంటుంది. అది ఒక చెప్పాలి అంటే ఒక డ్రగ్ అన్నట్టు, డ్రగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏదో పెట్టుడు మందు ఉంటే కడుపులోకి వెళ్ళి ఓ పక్కన ఉంటుంది కావచ్చు, అది మనల్ని పాడు చేస్తుంది కావచ్చు అని ఆలోచన ఉంటుంది. మనిషి 5 రూపాయల బిల్ల మింగినా సరే అది 2 రోజుకి ఖచ్చితంగా మోషన్ ద్వారా బయటికి రావాల్సిందే. సో అక్కడ ఎక్కడ ఒక ప్లేసు, సీక్రెట్ లాకరు ఇలాంటివి ఏవి ఉండవండి. పెట్టుడు మందు కక్కితే పోయేది కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా మోసం చేస్తున్నారు. ఎందుకంటే కక్కించడానికి చాలా రకాలైనటువంటి రసాలు కానివ్వండి, లేదంటే లేపనాలు కానీ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఓకారం వచ్చి వామిటింగ్ చేసుకుంటారు. వామిటింగ్ చేస్తే కడుపులో ఉన్నదే పోతుంది తప్పించి ఆ మందు అనేది సపరేట్గా ఎక్కడో ఉన్నది, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నది, కొన్ని నెలల క్రితం ఉన్నది, కొన్ని రోజుల క్రితం ఉన్నది బయటపడే అవకాశం లేదండి. అదేదో పసరు వల్ల కొంత కలర్ చేంజ్ అవ్వడం వల్ల ఇగో ఇదే మందు అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పడము, ఆ కొంతమంది చెప్పడం వల్ల కూడా వీళ్ళకు కొంత ఓకే నాకు మందు పడిపోయింది అని చెప్పేసి మైండ్లో ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ ఫీల్ అయ్యి వాళ్ళ హెల్త్ సెట్ అయిపోయిందనే ఆ హ్యాపీనెస్లో కూడా చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాస్తవానికి పెట్టుడు మందు అనేది అలా పోయేది కాదండి. ఇది మోషన్ ద్వారా మాత్రమే పోయే ఒకే అవకాశం ఉంది. సో లేదు అని అంటే అది ఖచ్చితంగా పెట్టుడు మందు యొక్క లక్షణం కాదు అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎలా తీసేయాలి మోషన్ ద్వారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన రేల చెట్టు యొక్క చిగుర్లు అండి. రేల చెట్టు యొక్క చిగుర్లు అంటే రేల చెట్టు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ ఒకసారి మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, రేల చెట్టు కనబడుతుంది. సో ఈ రేల చెట్టు యొక్క లేత చిగుర్లను తీసుకొని వచ్చి దీనిలో సరిపడ అంటే ఒక అరతులం ఎక్కువ తీసుకోవద్దు, కొన్ని వస్తాయి. అరతులం తీసుకొని అరతులం వెల్లుల్లి, అరతులము ఆముదం, ఈ మూడింటిని ఒక చిన్న బాణీలో అంటే ఒక చిన్న మూకుడు లాంటి దాంట్లో వేసి దోరగా వేయించండి. వేయించిన తర్వాత మంచిగా ఎక్కువ నూనె వేయద్దు, అంటే ఈ ఆముదం అనేది ఎక్కువ వేయద్దు, కేవలం 1/2 స్పూనే వేసి దీన్ని మంచిగా అందులో ఫ్రై అయ్యేలాగా చేసి దాన్ని మెత్తగా అయిన తర్వాత దాన్ని ఉదయం పూట పరిగడుపున తినేసేయాలి. తిన్న తర్వాత కొద్దిసేపటికి మీకు మోషన్ అవుతుంది. అలా ప్రతిరోజు అంటే ఎక్కువసార్లు కావు, ఒకటేసారి అవుతుంది మోషను. సో అలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పెట్టుడు మందు అనేది ఏదైతే ఉంటుందో కడుపులో, అది ప్రేగుల చుట్టూ పేరుకుపోయిన విష పదార్థం ఏదైతే ఉంటుందో అది క్రమక్రమంగా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా పెట్టుడు మందుని మనం క్రమంగా బయటికి తీసుకొని వెళ్ళవచ్చు. అయితే అన్ని రకాల పెట్టుడు మందులు ఇలాగే పోతాయని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పెట్టే విధానాన్ని బట్టి, పెట్టిన మందు యొక్క పవర్ని బట్టి మనం ఖచ్చితంగా దీని గురించి నిర్ధారించుకోలేము. కాబట్టి ఒకసారి ఇలాంటి డౌట్ కనుక మీకు ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, సలహాలు, సూచనలు మీకు అందిస్తాము. ఆ విధంగా మీరు దాన్ని టెస్ట్ని కన్ఫర్మ్. కొంతమంది ఏంటంటే ఎసిడిటీ ఉన్నా, కడుపులో ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా, అల్సర్ లాంటివి ఉన్నా కూడా ఇదే పెట్టుడు మందు అని అనుకుంటున్నారు. తల తిరుగుతున్నా, కొంతమందికి ఏదో ఒక కారణం అవుతున్నా వాళ్ళకు పక్క వాళ్ళు ఎలా ఉంటారంటే ఇది పెట్టుడు మందే అంటే ఇంకా అదే ఫోబియాలో ఉండిపోతారు. ఇది నిజంగానే పెట్టుడు మందు కావచ్చు, పెట్టిలు కావచ్చు అనే ఫోబియాలో ఉండిపోతారు. ఇంకో దగ్గరికి వెళ్ళాను చేదబడి అని అంటే నాకు ఎవరో చేదబడి చేసేది కావచ్చు, నాకు ఏమైనా పట్టింది కావచ్చు, అదే ఫోబియాలో ఉంటారు. లేదంటే దేవుడు పట్టిండు అని అంటే ఒక్కొక్కరు నమ్మకాలు ఏదైతే బలంగా ఉంటుందో కొంతమంది దాని మీదనే ఏ సమస్య లేకున్నా కూడా వాటి వల్లనే బాధింపబడుతూ ఉంటారు. కేవలము మానసిక ఆందోళన వల్లనే ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. సో పెట్టుడు మందు అనేది అంత ఈజీగా దొరికే పదార్థము కాదు. అది పెట్టినంత మాత్రాన అది మీ శరీరంలో ఉండి మిమ్మల్ని చంపేటటువంటి పదార్థము కూడా కాదు. కాబట్టి శరీరంలో మనిషిని క్షీణింప చేయడానికి తప్ప చనిపోయే అవకాశాలు ఏమీ ఉండవు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో 100లో 95% ఈ మందు తయారు చేసే వాళ్ళు లేరు మొత్తానికే నేను చెప్పడం లేదు, ఉన్నారు. కాకపోతే
చాలా మంది కూడా దీన్ని ఉపయోగించడం లేదు, ఎందుకంటే వాళ్ళ పూర్తి అవగాహన లేక. కాబట్టి ఉంది అని నా 100% మీకు నమ్మకం ఉండి దాని యొక్క లక్షణాలు మీకు కనబడితేనే ఒకసారి సంప్రదించి దానికి సంబంధించిన పూర్తి పరిష్కారం చేసుకోండి. అందుకని కడుపులో ఉన్న అల్సర్ని, ఎసిడిటీని, ఇండైజెషన్ ప్రాబ్లమ్ని, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని, ఇలాంటివన్నిటిని కూడా పెట్టుడు మందే అనుకొని అనవసరంగా డబ్బులు తగలేయకండి. వాళ్ళని వీళ్ళని నమ్మి వేలు వేస్ట్ చేసుకోకండి. చాలా మంది కూడా నాకు చెప్తున్నారు, రోడ్ల మీద పోయేటోళ్ళు మూలికలల్లో మూత్రంలో ఏదో వేసి దానిలో మీకు మందు ఉందని చెప్పేసి వాళ్ళని నమ్మించి దీనికి స్వర్ణ బస్వాలు కావాలి, హీరా బస్వాలు కావాలి, ఏదో కావాలి, దానికి ఒక 20,000 30,000 ఖర్చు అవుతుంది అని చెప్పేసి వాళ్ళే తెచ్చుకోమని చెప్పేస్తారు. వాళ్ళు ఇంకో షాపు అడ్రస్ కూడా వాళ్ళే చెప్తారు. ఆ షాప్ వీళ్ళు రాసిన ప్రిస్క్రిప్షన్లో అన్ని చూసుకొని వీళ్ళు కమిషన్ మాట్లాడుకుంటారు. ఇలా చాలా రకాలైనటువంటి దందాలు ప్రజెంట్గా నడుస్తున్నాయి. ఇందులో కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకండి. అనుభవజ్ఞ డాక్టర్లు అండ్ సర్టిఫైడ్ డాక్టర్ల దగ్గర మాత్రమే మీరు దీనికి సంబంధించిన పూర్తి పరీక్షలు చేయించుకొని అది కన్ఫర్మ్ అని అనుకుంటేనే. కొన్ని సందర్భాల్లో ఎసిడిటీని ఏ టెస్టులు కూడా గుర్తించలేవండి, దానివల్ల కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో నాభి నొప్పి కూడా కావచ్చు. నాభి నొప్పి వల్ల కూడా కడుపులో మంట, నొప్పి, తల తిరగడం ఇలాంటి అయ్యే ఇండైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి అది నాభి నొప్పి అని కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ నాభి నొప్పి కొన్నిసార్లు ఎండోస్కోప్ వేసినా కూడా తెలియదు, ఓకేనా. కాబట్టి వాటిని డాక్టర్ల దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. కానీ ప్రతి దాన్ని మూఢనమ్మకంతో పోకండి. ఏదైనా సరే ఆధారాలతో నిరూపించుకున్న తర్వాతనే దానికి మనం మెడిసిన్ అనేది తీసుకోవడం, ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది పల్లెటూళ్ళలో దీన్ని ఒక మూఢనమ్మకంగా, అపనమ్మకంగా చేసుకొని డబ్బులు దందుకునే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు, లేకపోలేదు. కాకపోతే మీరు ఒకసారి జెన్యూన్గా ఆలోచించండి, ఈ సమస్య దాని వల్లనేనా వేరే దేని వల్లనన్నా అని తెలుసుకొని దానికి సంబంధించిన పూర్తి అనుభవజ్ఞ దగ్గర మీరు దాని పరిష్కారాన్ని తీసుకోవడం అనేది ఉత్తమమైన పరిష్కారం అవుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మళ్ళీ మీకు వెతికినా దొరకవు. జస్ట్ మీ సబ్స్క్రైబ్ క్లిక్ చేయడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ మాకు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కామెంట్ ద్వారా కానివ్వండి, కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయచ్చు. అదేవిధంగా ఒకవేళ నన్ను కలవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ ఉంటుంది. మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.